ఉత్తరాఖండ్లో భారీగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక కుండపోత వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఇక తాజాగా చమోలి జిల్లాలోని కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో హైదరాబాద్కి చెందిన 2 యాత్రికులు మృత్యువాత పడ్డారు. మృతులను నిర్మల్ షాహి అలాగే సత్యనారాయణగా అక్కడి పోలీసులు అయితే గుర్తించారు. వీరిద్దరూ కూడా బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని ద్విచక్ర వాహనం పైన తిరిగి వస్తున్న సమయంలో మార్గమధ్యంలో కొండ చర్యలు వారిపైన విరిగిపడ్డాయి. దీంతో వారందరూ కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక బద్రీనాథ్ నేషనల్ హైవేపై శనివారం ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులైతే తెలిపారు. కాగా భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ వ్యాప్తంగా ప్రధాన నదులన్నీ కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఇక రుద్రప్రయాగ్ కేదార్నాథ్ జాతీయ రహదారిపైన కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే రుద్రప్రయాగ్లో ముందు జాగ్రత్తగా చర్యలుగా అన్ని పాఠశాలలకు శనివారం సెలవులిచ్చేశారు.